ట్రంప్కి ఇరాన్ ఇక పరీక్ష పెట్టబోతోంది. ఇంతకుముందు బైడెన్ వచ్చిన తర్వాతన భయం పోయింది. ఒకప్పుడు ట్రంప్ ఉన్నప్పుడు భయపడేది ఇరాన్. ఆ తర్వాతన బైడెన్ వచ్చాక అస్సలు పట్టించుకోలేదు. అన్నిటిని వదిలేసి ఇష్టారాజ్యంగా నడిచింది. మతపరమైనటువంటి ఉన్మాదాలు, ఉద్రిక్తతని పెంచి పోషించింది. ఆ దేశంలో మేసా ఆమ్ని లాంటి వాళ్ళ మరణాలు, ఆ తర్వాత వందలాది మందిని ఊచకోత కోసినటువంటి పరిస్థితి, కాల్చి చంపినటువంటి సంఘటనలు ఇవన్నీ చూసుకున్నాం. అదంతా ఒక ఎత్తు అయితే, తన దేశంలో అణ్వాయుధాలు తయారు చేస్తున్నామంటూ, అట్లాగే భారీ ఆయుధ సామాగ్రి ఉందంటూ వీడియోలు అనేకం పెట్టింది. తీరా చూస్తే ఇజ్రాయెల్ వచ్చి దాడి చేస్తే తుస్సుమన్నది 3 సార్లు కూడా. కానీ నేను గొప్పదాన్నే అని చెప్పుకుంటూ ఉంటుంటుంది. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఇరాన్, ఏదైతే ఇజ్రాయెల్ చుట్టూత ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి ఇరాన్ ఇప్పుడు మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసింది. తమ దగ్గర ఉన్నటువంటిది ఏందో నాశనం అయిపోయిందని చెప్తున్నది. మా దగ్గర ఉన్నటువంటి స్థావరం ఈ స్థాయిలో మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి అన్నటువంటిది చెప్తుంది. తద్వారా ట్రంప్ని కవ్విస్తోంది. మరి ట్రంప్ ఏం చేస్తాడో చూడాలి.